ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో మార్పులు జరిగాయా? సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీములు వచ్చి చేరాయా? ఎస్ఎస్జీ, ఎన్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీమును కూడా ఏర్పాటు చేశారా? ఎస్పీజీ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ యాక్షన్ టీముకు శిక్షణను ఇస్తున్నారా? సీఎం చంద్రబాబు భద్రతలో సడన్గా ఈ చేంజెస్కు కారణం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూడా భద్రత పెరగనుందా? ఇరువురికి ఎవరెవరి నుండి థ్రెట్ ఉంది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. ఆయన భద్రతని మరింత పటిష్టం చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సీఎం భద్రతలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఇప్పటికే ఉన్న ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కూడిన కౌంటర్ యాక్షన్ టీం భద్రతా వలయంలోకి వచ్చాయి. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇక నుంచి చంద్రబాబు భద్రతలో ఈ టీంలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్ కమాండోలతో కూడిన భద్రత ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటుంది. మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య పలుమార్లు దాడులు జరిగిన సమయంలో కూడా ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచారు. ముందు 6 కమాండోలు ఉండగా చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కు చేర్చారు. వీరు నిత్యం కంటికి రెప్పలా చంద్రబాబును కాపాడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దింపారు. ఇక ముందు ఆయనకు భద్రతా వలయంలో మొత్తం 3 వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. మొదటి భద్రతా వలయంలో నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జీ, రెండవ వలయంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జీ ఉంటారు. చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లేటప్పుడు వీరందరికీ కొంచెం దూరంలో 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు 3వ భద్రతా వలయంలో ఉంటారు. చంద్రబాబుపై దాడి చేయడానికి వచ్చిన వారిని, ఆయనకు అపాయం తలపెట్టడానికి వచ్చిన వారిని ఎదుర్కోవడంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇచ్చారు. మొదటి 2 బృందాలు ఏదైనా దాడి జరిగితే చంద్రబాబును సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. 3వ వలయంలో ఉండే కౌంటర్ యాక్షన్ టీం మాత్రం దాడికి వచ్చిన వారిని తుదముట్టించే పనిలో ఉంటారు. చంద్రబాబుకు భద్రతా పెంపు వ్యవహారంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై కూడా చర్చ నడుస్తోంది. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకోవడంతో రేషన్ బియ్యం మాఫియా పవన్ కళ్యాణ్పై కక్ష కట్టినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఏ రాజకీయ నేత, ప్రజాప్రతినిధి చేయని పని పవన్ కళ్యాణ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. సముద్రంలో షిప్ను చేస్ చేసి పట్టుకోవడం, సీజ్ ద షిప్ అని చెప్పడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీసింది. ఈ క్రమంలో రేషన్ బియ్యం మాఫియాకు పవన్ టార్గెట్ అయ్యారని వార్తలు వచ్చాయి. రేషన్ బియ్యం మాఫియాకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. కొందరు వైసీపీ నేతలు ఈ మాఫియాతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గిపోయింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలతో ఎర్రచందనం స్మగ్లింగ్కు కట్టడి అవుతోంది. దీంతో స్మగ్లర్లు పవన్ కళ్యాణ్పై పగ పెంచుకున్నారని తెలుస్తోంది. వారి నుంచి పవన్ కళ్యాణ్కు ముప్పు ఉందని జన సైనికులు అంటున్నారు. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పోలీస్ యూనిఫామ్లో పవన్ కళ్యాణ్ భద్రతా వలయంలోకి వచ్చాడు. ఆ నకిలీ ఐపీఎస్ అసలే మావోయిస్టులు ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జనసేన శ్రేణులు. ఈ సంఘటనతో తమ నాయకుడికి కూడా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో
మావోయిస్టులు పవన్ కళ్యాణ్ పట్ల సానుభూతి కలిగి ఉండేవారు. చెగువేరా సిద్ధాంతాలు పాటించే పవన్ కళ్యాణ్కు మావోయిస్టుల నుంచి సపోర్ట్ ఉండేది. అయితే ఎన్డీఏ కూటమిలోకి జనసేన చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ను మావోయిస్టులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్కు కూడా భద్రత పెంపు చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రత మాదిరి పవన్ కళ్యాణ్కు కూడా భద్రత పెంచాల్సిన అవసరముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలకు భద్రత అవసరమే అనే మాటలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్కు కూడా భద్రత పెంచుతారో లేదో. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.